అన్న హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్న, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచిరన్న, నన్ను పిలిచి బండి నన్ను అన్నారు, సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారిరు కాబట్టి గెలిచిరన్న.